మే 11, 2025 ఆదివారం ఎక్కిరేష్ మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను అంగల్ మార్కెట్ ఓన్లీ అంటే యాక్షన్ అంతా పూర్తయిన తర్వాత వీడియో ఏం చేయలేదు కదా. సో వర్షం కూడా పడింది. ఒక 25-30 నిమిషాల దాకా వర్షం బాగా పడింది. మళ్ళీ తర్వాత తుంపర పడుతూనే ఉండింది మన మదనపల్లి. తర్వాత అంగల్లో తుంపర పడింది. అంత భారీ వర్షమే కాదు, మన మదనపల్లిలో పడినంత వర్షం అయితే అంగల్లో అయితే పడలేదు. సో పడించేపులు కొంచెం బాగానే పడిందని చెప్పచ్చు మన మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో. మీ ఏరియాలో వర్షం పడి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెరిగింది నేనుతో పోల్చుకుంటే. ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకుంటే ఒక 5-10% కొంచెం అటు ఇటుగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి పెరిగింది. అంటే భారీగా కాదు, ఓవరాల్గా మార్కెట్ మొత్తం మీద దిగుమతి ఈరోజు అయితే పెరిగింది. అయితే నేను అంగల్ మార్కెట్ లాస్ట్లో కూడా కాయలు వచ్చాయి. ఎప్పుడు 4:20-25 నిమిషాలకు కూడా కాయలు అయితే వచ్చినాయి. ఎందుకంటే నేను లాస్ట్ 7 గంటల వరకు అంగల్లోనే ఉన్నాను. నేను 7 గంటల వరకు కూడా అంగల్లోను. సో నాకు తెలిసినంత వరకు నిన్న అయితే దిగుమతి పెరిగింది మన అంగల్ మార్కెట్కి వచ్చేసి. అంటే భారీగా కాదు, స్వల్పంగా దిగుమతి పెరిగింది. సో అదే సీనే ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో కూడా రిపీట్ అయింది. దిగుమతి అయితే పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఇది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అప్డేటు. నేనైతే ధర అయితే పెరిగింది. మరి ఈరోజు ఏ విధంగా వేలంపాట్లు ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మన మదనపల్లి మార్కెట్ నేటితో పోల్చుకుంటే దిగుమతి పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు. నేటితో పోల్చుకుని దిగుమతి పెరిగింది. నిన్న వేలంపాటు కూడా ఫాస్ట్గా జరిగి మరి ఈరోజు కూడా అదే ఫాస్టే ఉండొచ్చా లేదా కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంటుందని అయితే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అప్డేటు. మీకు ఈ తక్షణ భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. కింద నెంబర్ ఒకటి కనిపిస్తుంది, కాల్ చేయొచ్చు.